అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ యొక్క 25వ సియోను సువార్త మహోత్సవాలలో పాలుపంపులు పొందుచున్నటువంటి ఆయా ప్రాంతాల నుంచి చేరి వచ్చినటువంటి దేవుని ప్రియులైన మీ అందరికీ స్థానిక సంఘము తరపున సియోను అపోస్తలుల పరిచర్యల తరపున మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియచేస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆయా ప్రాంతాల నుంచి ఈ పరిచర్యను ప్రేమించి దీవించటానికి చేరి వచ్చినటువంటి దేవుని సేవకులైన వారికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు. స్థానిక దేవుని సేవకులకు హృదయపూర్వకమైన వందనాలు. దేవుని సేవకులు పెద్దలు అబ్రహామయ్య గారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. మంచిది. దేవుని యొక్క కృపను బట్టి గడిచినటువంటి 3 దినాలు ప్రభువు మనం ఆశించిన దానికంటే ఊహించిన దానికంటే అద్భుతముగా ఈ గడిచిన 3 దినాలు సభలను దీవెనకరంగా జరిగించిన దేవుడిగా ఉన్నాడు. మంచిది. క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ యొక్క కూడికల కొరకు ప్రత్యేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యం గడిచిన 3 దినాలు అద్భుతమైన సందేశాలు, అద్భుతమైన దేవుని సేవకుల ద్వారా మీరు ఇప్పటికే విని ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన తలంపులను మీ ముందుకు తీసుకొని రావాలని దేవుని యొక్క ఆత్మ ద్వారా ఇక్కడ నిలవబడి ఉన్నాను. రోమిలికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని మనము చదువుకుందాం. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఈ మాట ఒక్కసారి చెబుదామా? సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. వెనక కుర్చీలో ఉన్న వాళ్ళు చెప్పారండి. ఇంకొకసారి చెప్దామా? సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. ఒకసారి పలకటానికి ఇబ్బందిగా ఉంటే ఎదుగు వెనక స్క్రీన్ మీద కనబడతా ఉంది కదా, సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. ఈ 3 రోజులు సువార్తను గురించినటువంటి అద్భుతమైన విషయాలు ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు. చూడండి, ఉదయకాల సమయంలో కూడా సువార్తను గురించి మరొకసారి ప్రభు మనతో మాట్లాడాలని ఆయన ఆశపడతా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క 3 రోజుల సందేశాలు విన్న తరువాత, ఈ యొక్క లేఖనాలను గమనించినటువంటి తరువాత నా మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటయ్యాది అంటే, ఈ సృష్టి దేవుని శక్తి కాదట. ఒకసారి ఆలోచన చెయ్యండి. ఏవండి, భయంకరమైన పర్వతాలు, భయంకరమైన కొండలు, భయంకరమైన అడవులు, ఈ సృష్టి, ఈ అందమైన ప్రదేశాలు, ఈ నదులు, ఈ సముద్రాలు, ఈ యొక్క జలచరాలు, ఈ భూమి మీద కనబడుచున్నటువంటి దేవుని సృష్టి అంతా దేవుని శక్తి కదా కావాల్సింది, దేవుని శక్తిని కదా పిలువబడవలసింది. ఇది చూస్తుంటే ఇది శక్తిలాగా కనబడతా ఉన్నది కదా అని మనుషులుగా మనకు అనిపించవచ్చు. కానీ ఈ సృష్టి దేవుని శక్తి కాదు అని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉన్నది. ఇంకొంచెం అడుగు ముందుకేద్దాం. దేవుడు మనిషిని కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము కలుగుతూ ఉన్నది. మనిషి ఎట్లా పుట్టాడండి? ఈ అవయవాలు ఏంటి? ఈ లోపల ఉన్నటువంటి అవయవాలు ఏమిటి? ఎట్లా ఎదుగుతున్నాడు? ఎట్లా పెరుగుతున్నాడు? ఎట్లా కొనసాగుతున్నాడు? నిజంగా ఇది దేవుని శక్తేనండి అని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకయ్యా అంటే మానవుడు కూడా దేవుని చేతి పని అయి ఉన్నాడు. ఈ సృష్టి దేవుని చేతి పని అయి ఉన్నది, మానవుడు దేవుని చేతి పని అయి ఉన్నాడు. ఇంకా మనం ముందుకు వచ్చినట్లయితే అనేకమైనటువంటి కార్యాలు దేవుడు జరిగించిన వాడిగా ఉన్నాడు. సృష్టిని కలుగు చేశాడు, అది దేవుని శక్తి కాదట. మానవుని కలుగు చేశాడు, అది దేవుని శక్తి కాదట. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొని వచ్చి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడిగా ఉన్నాడు, అది కూడా దేవుని శక్తి కాదు అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఆయన బాహుబలము చేత వాడిని బయటికి తీసుకొని వచ్చాడు. అంటే దేవుడు తన చేతి బలాన్ని వాడాడు తప్ప తన శక్తిని అక్కడ వాడలేదు. కానీ దేవుని వాక్యం ఈ యొక్క సభలలో, దేవుని యొక్క సత్యం ఈ సభలలో బయలుపరచబడుచున్నటువంటి వాక్యము ఏమిటి అని గనుక ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, సువార్తలో దేవుని శక్తి ప్రత్యక్షపరచబడుచున్నది. ఆమెన్ చెప్దామా? ఈ సృష్టిలో దేవుని శక్తి ప్రత్యక్షపరచబడలేదు. మానవుని యొక్క నిర్మాణములో దేవుని సృష్టి ప్రత్యక్షపరచబడలేదు. ఈ యొక్క ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన విధానములో దేవుని శక్తి ప్రత్యక్షపరచబడలేదు. వారిని అద్భుతాలు చేసిన ఆ యొక్క అరణ్యములో మార్గములో చేసిన అద్భుతాలు దేవుని యొక్క శక్తిగా ప్రత్యక్షపరచబడలేదు. కానీ దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, సువార్త దేవుని శక్తిగా ప్రత్యక్షపరచబడుచున్నది. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి
అద్భుతమైన, సంతోషకరమైన, ఆనందకరమైన సందేశం ఏమిటయ్యా అంటే, సువార్తలో నీ కొరకు నా కొరకు దేవుని శక్తి దాచబడి ఉన్నది. సువార్తలో నీ కొరకు నా కొరకు అవసరమైన దేవుని యొక్క శక్తి అది ప్రత్యక్షపరచబడుచున్నది. ఆమేన్ చెప్దామా? ఏవండి, ఈ యొక్క మాటను చాలా జాగ్రత్తగా గమనించండి. సువార్తలో దేవుని శక్తి ప్రత్యక్షపరచబడుచున్నది. ఈ యొక్క మాటను మనం కొనసాగించి చదివినట్లయితే దేవుని యొక్క లేఖనాల్లో నుంచి ఈ యొక్క శక్తిని ఉత్పత్తి చేసేది, ఈ యొక్క సువార్త దేవుని శక్తి అని మాట్లాడుతూ ఉంది కదా. ఈ యొక్క సువార్త దేవుని శక్తిగా పిలువబడుతుంది కదా. ఈ యొక్క సువార్త దేవుని శక్తిగా దాచబడి ఉన్నదని మాట్లాడుతూ ఉంది కదా. మరి ఈ యొక్క సువార్తలో ఉన్నటువంటి శక్తిని ఎట్లా బయటికి తీసుకొచ్చేది ఎట్లా? ఈ యొక్క సువార్తలో ఉన్నటువంటి దేవుని శక్తి బయలుపరచబడేది ఎట్లా అని గనుక ఒక్కసారి ధ్యానం చేసినట్లయితే దేవుని యొక్క వాక్యములు అదే 16వ వచనాన్ని మరొకసారి చదువుదాం. సువార్తను గురించి సిగ్గుపడువాడును కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది. చాలా జాగ్రత్తగా గమనించండి. సువార్తలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని విడుదల చేసేది దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. సువార్తను నమ్మటమే, సువార్తను విశ్వసించటమే, సువార్తను అంగీకరించటమే దేవుని యొక్క శక్తిని విడుదల చేయటముగా ఉన్నదట. ఆమెను చెప్దామా ఒకసారి? సువార్తను విశ్వసించడమే. ఏవండి, ఒక్క మాట నేను తెలియజేస్తాను. ఇప్పుడు మనం నమ్మవలసింది దేవుని శక్తిని కాదు. ఈ మాట చెబితే కొంత అభ్యంతరకరంగా ఉండవచ్చేమో, కొంత ఆటంకంగా ఉండవచ్చేమో. దేవుని శక్తిని నమ్మటం కాదు, దేవుని శక్తిని ఉత్పత్తి చేసేటువంటి, దేవుని శక్తిని కలిగి ఉన్నటువంటి, దేవుని యొక్క శక్తిని ప్రత్యక్షపరచబడేటువంటి సువార్తను గనక ఒక వ్యక్తి విశ్వసించినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క శక్తి ఆ వ్యక్తి జీవితంలో, ఆ వ్యక్తి కుటుంబంలో, ఆ వ్యక్తి వ్యాపారంలో, ఆ వ్యక్తి యొక్క ఇంటిలో దేవుని శక్తి బయలుపరచబడటం ప్రారంభించబడుచున్నది. ఆమేన్. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటయ్యా అంటే, మనము తలను వదిలేసి తోకను పట్టుకుంటున్నాం. ఈ 3 దినాల సందేశాలు విన్న తరువాత దేవుడు నాకు అర్థం చేసిన విషయం ఏంటయ్యా అంటే, మనం తలను వదిలేసామంట, తోకను పట్టుకుంటున్నాం. తోక ఏంటంటే దేవుని శక్తి. దేవుని శక్తిని నమ్ముతున్నాం, దేవుని ప్రభావాన్ని నమ్ముతున్నాం, దేవుని యొక్క బలాన్ని నమ్ముతున్నాం. దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, నీ నమ్మిక ఉంచవలసింది దేవుని శక్తి మీద కాదు, నీ నమ్మిక ఉంచవలసింది సువార్త మీద. ఈ సువార్తను ఎప్పుడైతే విశ్వసిస్తావో, ఈ సువార్త మీద ఎప్పుడైతే నీవు నమ్మిక కలిగి ఉంటావో, నమ్ము ప్రతివానికి అది దేవుని శక్తిగా మార్చబడేదే సువార్త. ఆమేన్. ఏమండి, ఈ మాట అభ్యంతరంగా ఉన్నప్పటికీ కూడా ఇదే సత్యం. నీవు దేవుని శక్తిని నమ్మేటువంటి వ్యక్తిగా ఉంటే అది నీకు అంతగా ప్రభావితంగా ఉండకపోవచ్చేమో. వాక్యం మాట్లాడుతున్న స్పష్టముగా, ఏలయనగా నమ్ము ప్రతివానికి, అది మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా కలుగ చేయుటకు, రక్షణ కలుగు చేయుటకు, నీకు అవసరమైన దానిని కలుగు చేయటానికి, నీకు అవసరమైన దానిని సృష్టించడానికి, నీకు అవసరమైనటువంటి మార్గములను తెరవ చేయటానికి అది దేవుని శక్తిగా మార్చబడగలదు. అదే దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, సువార్త. ఆమేన్. ఈ మాటలు చెప్పిన తర్వాత మీ దృష్టి అంతా దేవుని శక్తి మీద నుంచి సువార్త మీదకి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. మీ యొక్క దృష్టి అంతా, మీ మనస్సు అంతా ఈ యొక్క శక్తి మీదకి వచ్చేసింది కదా, శక్తి మీద ఉంది కదా. దేవుడు అన్నాడు, కాదు కాదు కాదు, మీ నమ్మిక ఉండవలసింది శక్తి మీద కాదు, మీ నమ్మిక, మీ విశ్వాసం ఉండాల్సింది శక్తి మీద కాదు. ఆ శక్తిని ఉత్పత్తి చేసేటువంటి, ఆ శక్తిని విడుదల చేసేటువంటి, ఆ శక్తిని దాచిపెట్టినటువంటి సువార్త మీద గనక నీ యొక్క నమ్మికను నువ్వు కనపరిచినట్లయితే ఆ సువార్తే నీ జీవితంలో కార్యాన్ని జరిగించేటువంటి శక్తిగా అది మారగలదు. ఆమేన్. ఈ మాటలు చెప్పిన తర్వాత అసలు మరి సువార్త అంటే ఏంటయ్యా? నేను సువార్తను నమ్మాలి, సువార్తే దేవుని శక్తిని విడుదల చేసేది, సువార్తే దేవుని శక్తిని ప్రత్యక్షపరచబడేది అని మాట్లాడుతున్నావు. అసలు సువార్త అంటే ఏంటి? అసలు సువార్త ఏమి నమ్మాలి నేను సువార్తని? దేవుని వాక్యములో సువార్తను గురించి ఏం మాట్లాడుతూ ఉంది? ఈరోజు ఒక్క మాట ముందు కొనసాగే సమయానికి ముందు ఒక్క మాట మీకు తెలియచేస్తాను. మీ నమ్మిక అనేది దేవుని శక్తి మీద నుంచి సువార్త మీదకి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. మొట్టమొదటిగా ఈ మాట మీ హృదయాల్లోనికి వెళ్ళనివ్వండి. మీ నమ్మిక
తోక మీద కాదు, మీ నమ్మిక తల మీద ఉండునుగాక. ఆమేన్. మీ నమ్మిక సువార్త మీద ఉన్నప్పుడు, మీ విశ్వాసం సువార్త మీద ఉన్నప్పుడు, శక్తి సువార్తలో నుంచే అది బయటికి పెళ్ళి బిగుతుంది, బయటికి ప్రవహిస్తూ ఉండిద్దట. ఆమేన్. సరే, ముందు కొనసాగుదాం. అసలు సువార్తను నమ్మాలంటున్నావు, సువార్త శక్తిని విడుదల చేసేది అంటున్నావు, శక్తిని ప్రత్యక్షపరచబడేది అంటున్నావు. అసలు ఈ సువార్త అంటే ఏమిటి? ఈ సువార్త గురించి భక్తులు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఈ సువార్త అసలు ఎక్కడ రాయబడి ఉన్నది అనేటువంటి ప్రశ్నలు వేసుకుంటే దేవుని యొక్క వాక్యాన్ని ఈ సమయంలో మనము ధ్యానం చేద్దాం. దేవుని యొక్క లేఖనాల్లో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. 2వ వచనం నుంచి కలిసి ఉంది కదా, అక్కడ నుంచి చదవండి. మైక్లో చదువుతారా? సరే. అక్కడ 4వ లైన్లో రాయబడి, మీకు కలుగునుగాక దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. చాలండి. సువార్త ఎక్కడ ప్రత్యక్షపరచబడుతుంది? సువార్త ఎక్కడ ముందు తెలియచేయబడిందంటే ఇదే పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ముందుగానే ప్రవక్తల ద్వారా ఈ సువార్త ప్రకటించబడినది, ఈ సువార్త తెలియచేయబడింది. అంటే ఈ సువార్త ఎక్కడ రాయబడి ఉన్నదంటే క్రొత్త నిబంధనలో రాయబడలేదు, కానీ ఈ సువార్త ముందే ప్రవక్తల ద్వారా, లేఖనముల ద్వారా ముందే రాయబడి ఉన్నదని మాట్లాడుతున్నాడు. దాని కొనసాగింపుగా రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా చదువుదాము ఒక్కసారి. 10వ అధ్యాయం 16వ వచనం. అయినను అందరూ సువార్తకు లోబడలేదు, ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు. చాలండి. అసలు ఈ సువార్తను గురించి ఎవరు చెప్పారు? ఈ సువార్తను గురించి ఎక్కడ చెప్పారంటే భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ముందుగానే యెషయా సువార్తను గురించి చెప్పాడు. ముందుగానే ప్రవక్తల ద్వారా, లేఖనముల ద్వారా ఈ సువార్త ప్రకటించబడినది. దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, సువార్త ఎందుకు నమ్మిక ఉంచాలని. అసలు ఈ సువార్త ఎవరు రాశారు, ఎక్కడ రాశారు, ఎప్పుడు రాయబడిందంటే భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా రాసి పెట్టిన వాడిగా ఉన్నాడు. ఎవడు నమ్మెను, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెనని యెషయా చెప్పుచున్నాడు. ఒక్కసారి యెషయా ఏమని చెప్పాడో, సువార్తను ఏమని ప్రకటించాడో, సువార్త ఏమై ఉన్నదని తెలియజేశాడో, యెషయా ఏం చెప్తా ఉన్నాడో ఒక్కసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోని కొనసాగుదాం. ఇక సువార్తను గురించి భక్తుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ముందే చెప్పాడు, ముందు ప్రవక్తల ద్వారా రాసి పెట్టాడని. తర్వాత ఇదే భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, యెషయా ద్వారా తెలియచేయబడతా ఉన్నదని. ఏమిటి సువార్త? ఎక్కడ రాయబడినది సువార్త? 53వ అధ్యాయం 1వ వచనం. మేము తెలియజేసిన సమాచారమును ఎవడు నమ్మేను. చాలండి. 10వ అధ్యాయం అక్కడ మనం చదువుకున్నాం కదా. యెషయా భక్తుడు మాట్లాడాడు, మేము తెలియజేసిన సమాచారం సువార్తను ఎవడు నమ్మాడని. ఇదిగో ఇక్కడ సువార్త రాయబడతా ఉంది. ఇది సువార్తగా రాయబడతా ఉంది. ఇది సువార్తగా తెలియచేయబడతా ఉంది. ఈరోజు నీ నమ్మిక దేవుని శక్తిని కాదు, సువార్తను ఆధారం చేసుకోవాలని, నీ యొక్క నమ్మిక సువార్త మీద ఉండాలని తెలియజేస్తా ఉన్నాను. నువ్వు ఏమి నమ్మాలని దేవుడు ఆశపడతా ఉన్నాడో యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఇక్కడ రాయబడి ఉన్నది. కొన్ని లేఖనాలను మనం చదువుదాం. 53వ అధ్యాయం 5, 6, 11 వచనాలను చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి నలగగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. మొట్టమొదటిగా సువార్తను గురించి ఇక్కడ రాయబడతా ఉన్నది. మనిషి దోషములో బ్రతుకుతా ఉన్నాడు, మనిషి అతిక్రమంలో బ్రతుకుతా ఉన్నాడు, మనిషి భయంకరమైనటువంటి పాపములో బ్రతుకుతా ఉన్నాడు. అయితే మనిషికి అందిస్తున్నటువంటి సువార్త, మనిషికి తెలియచేయబడుచున్నటువంటి సమాచారం ఏమిటయ్యాది అంటే, మన అతిక్రమముల నిమిత్తము అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడెను. ఈరోజు నువ్వు ఏం విశ్వసించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు, సువార్తను ఏమి నమ్మాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈ సువార్తను నమ్ముట ద్వారా నీ జీవితంలో ఎటువంటి శక్తి విడుదలవుతుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడయ్యా అంటే,
జాగ్రత్తగా వినండి. 4, 5, 11 వచనాలను చదువుకున్నాం కదా. మన అందరి అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. ఏమండి, ఈరోజు నువ్వు ఏమి విశ్వసించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడై అంటే, పాపములో బ్రతుకుచున్నావా, అతిక్రమంలో బ్రతుకుచున్నావా, అవిధేయతలో బ్రతుకుచున్నావా, దేవునికి దూడస్తుడిగా బ్రతుకుచున్నావా, భయంకరముగా లోకములో పాపానికి, వ్యసనాలకి, త్రాగుడికి, జూదాలకి, భయంకరమైన లోక శిక్షలో ఆ బ్రతుకుచున్నటువంటి వ్యక్తిగా నీవు ఉంటే, ఈరోజు దేవుని శక్తి సువార్తలో నీ కొరకు ప్రత్యక్షపరచబడుచున్నది. ఏమిటయ్యది అంటే, నీ దోషములు, నీ అతిక్రమములు, నీ ప్రతి విధమైనటువంటి పాపానికి రావాల్సినటువంటి శిక్ష అంతా దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. సువార్త ద్వారా అది సిలువలో యేసుక్రీస్తు ప్రభువారి మీద అది మోపబడినది. దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. నీవు నేను ఏమయ్యామయ్యా, నీకు నాకు సువార్తలు ఏం దొరికిందయ్యా అంటే, దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, మనము నిర్దోషులముగా సువార్త ద్వారా తీర్చబడిన వారముగా ఉన్నాం. ఆమేన్. సువార్తలో ఒక వ్యక్తికి దేవుని శక్తి ఏమని ప్రత్యక్షపరచబడుచున్నదయ్యా అంటే, దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, ఆ వ్యక్తి యొక్క పాపాలు, ఆ వ్యక్తి యొక్క దోషాలు, ఆ వ్యక్తి యొక్క అతిక్రమాలు, ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి రావాల్సిన శిక్ష అంతా కూడా సిలువలో యేసు ప్రభు వారి మీద మోపబడినది. నిన్ను నన్ను ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే, విడుదల పొందిన వారిగా, నిన్ను నన్ను నిరపరాధులుగా, నిన్ను నన్ను దోషము లేని వారిగా, నిన్ను నన్ను నిర్దోషులుగా ఆయన నిన్ను నన్ను కనుగొనిన వాడిగా, ఏర్పరుచుకున్న వాడిగా, నిన్ను నన్ను తీర్పు తీర్చిన వాడిగా, సిలువ ద్వారా, సువార్త ద్వారా దేవుని యొక్క శక్తి ఏమని ప్రత్యక్షపరచబడుచున్నది అంటే, దోషములో బ్రతుకుచున్నటువంటి వ్యక్తి ఇప్పుడు దేవుడు ఆ వ్యక్తిని నిర్దోషిగా మార్చివేసిన వాడిగా ఉన్నాడట. ఆమేన్. నిర్దోషిగా దేవుడు మార్చివేసిన వాడిగా ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, నమ్ము ప్రతివానికి రక్షణ కలుగు చేయటానికి దేవుని శక్తి, ఇంతకుముందే చెప్పాను, దేవుని శక్తి అనేది సువార్తలో ఉన్నది. ఏమంటే దేవుని శక్తికి, సువార్తకు దేవుని శక్తి ఎందుకు అవసరమైందయ్యా అంటే, పాపములను తీసివేయటం, ఒక వ్యక్తిని దోషిని నిర్దోషిగా మార్చడం, పాపములో బ్రతుకుతున్నటువంటి వ్యక్తిని నీతిమంతుడిగా మార్చడానికి ఈ సృష్టిని కలుగు చేసిన బలము చాలా, మానవుని కలుగు చేసిన బలము చాలా, సముద్రాన్ని చీల్చిన బలము చాలా, ఎడ సముద్రాన్ని పాయలు చేసిన బలము చాలా, ఆకాశం నుంచి మన్నాను కురిపించిన బలము చాలా. దేవుని శక్తి దీనికి అవసరమైంది కాబట్టే దేవుని యొక్క సువార్త అది ప్రజలకు అందించబడినది. ఆ సువార్త ద్వారా దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, మనకు రక్షణ, మనకు విడుదల, మనకు పాప క్షమాపణ, మనమందరము నిర్దోషులుగా, నిరపరాధులుగా, నీతిమంతులముగా ఈ సువార్త ద్వారా మనము తీర్చబడుచు ఉన్నామట. ఆమేన్. ఇప్పుడు ఒకసారి మరలా రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనములో రాయబడి ఉంది కదా, నమ్ము ప్రతివానికి రక్షణ కలుగు చేయుటకు. ఈరోజు నీ నమ్మిక ఏమై ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఇదిగో నా పాపములు, నా అతిక్రమములు, నా దోషములు అన్నీ నేను భరించవలసిన అవసరం లేదు. ఈ పాపానికి రావాల్సిన శిక్ష నేను భరించవలసిన అవసరం లేదు. నా కొరకు యేసు ప్రభువారు నా పాపములు భరించిన దేవుడిగా ఉన్నాడు. నా కొరకు నా అతిక్రమములను యేసు ప్రభువారు సిలువలో భరించిన దేవుడుగా ఉన్నాడు. నా దోషములన్నీ అతని మీద మోపబడ్డాయి. ఇప్పుడు నేను నిర్దోషిని, ఇప్పుడు నేను నిరపరాధిని, ఇప్పుడు నేను నీతిమంతున్నని సిలువను గనక నీవు విశ్వసిస్తే, ఈరోజు దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, ఈ సువార్త ఈరోజు నీ జీవితంలో రక్షణ కలుగు చేసేటువంటి దేవుని శక్తిగా ఉన్నదట. ఆమేన్. ఏమండి, ఇది ఎవరికయ్యా, ఇది ఎవరికి? ఒక్క మాట నేను మీకు తెలియచేస్తాను. ఇదే దేవుని యొక్క లేఖం యెషయా గ్రంథం 53వ అధ్యాయములో ఈ యొక్క శక్తి ఎవరికి కనబడతా ఉంది. 6వ వచనములో ఒక మాట రాయబడింది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అందరి దోషాలు, ఈ లోకములో యావత్ మానవాళి యొక్క దోషాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి. మరి అందరూ రక్షణ పొందుతూ ఉన్నారయ్యా, అందరికీ దేవుని శక్తి విడుదలవుతా ఉందయ్యా. అదే యెషయా గ్రంథం 11వ వచనములో, అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నాకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. ఏమండి, ఒక్కసారి ఆలోచన చేయండి, మనందరి దోషాలు మోపబడ్డాయట, కానీ నిర్దోషులుగా చేయబడుతుంది మాత్రం అనేకులేట. జాగ్రత్తగా వినండి, ఇక్కడ కూడా అందరినీ నిర్దోషులని చెప్పొచ్చు కదా. అమ్మా, ఒక్కసారి మీకు ఈ ఆలోచన వచ్చిందా? ఇంటి దగ్గర తోడేసేనో లేదో, బట్టలు లోపల పెట్టానో లేదో, ఇంటికి తాళం వేసేనో లేదో, ఈ ఆలోచన ఉందా?
అమ్మ, ఈ ఆలోచనతో ఉన్నారు ఇక్కడ? లేదు లేదు. ఇక్కడ వాక్యం మాట్లాడుతూ ఉంది, అందరి దోషాలు మోపబడ్డాయి కదా. మరి ఇక్కడ అందరినీ 11వ వచనంలో రాయబడినట్లుగా అందరినీ నిర్దోషులుగా చేశాడని రాయాలి కదా అంటే కాదు. ఇక్కడ అంటుంది అనేకులను. అందరిని కాదు, అనేకులు. అందరికీ అనేకులకి చాలా తేడా ఉంది. ఇక్కడ మీ అందరి కొరకు భోజనాలు సిద్ధపరచబడ్డాయి, మీరందరూ వెళ్ళి భోజనం చేయండి అని చెప్పాను అనుకోండి, అది అందరికీ. భోజనాలు సిద్ధపరచబడ్డాయి, ఎక్కువ మంది వెళ్ళి తినండి అన్నాను అనుకోండి, అట్లా అనవాలండి, అందరికీ ఉంది. ఆమెను చెప్పండి. ఆ భోజనం సిద్ధపరచబడి ఉంది, ఎక్కువ మంది వెళ్ళి తినండి అన్నారనుకో, అది అందరికా కొంతమందికేనా? కొంతమందికే. మరి వాక్యం మాట్లాడుతూ అందరి దోషాలు ఆయన మీద మోపబడ్డాయి కదా, మరి అందరూ రక్షణ పొందాలి కదా, అందరి దోషాలు తీసివేయబడాలి కదా. మరి ఇక్కడ అనేకులు నిర్దోషులుగా అంటే కొంతమంది మిగిలిపోతున్నారు ఎందుకు? కొంతమంది వదిలిపెట్టబడుతున్నారు ఎందుకు? కొంతమంది వెనకబడుతున్నారు ఎందుకయ్యా అంటే, మనము చదువుకున్న 1వ అధ్యాయం 16వ వచనం రోమిలికి రాసిన పత్రికలో, నమ్మువానికే రక్షణ కలుగు చేయటానికని దేవుని శక్తి. ఆమేన్. అమ్మా, చాలామంది అంటున్నారు యూట్యూబుల్లో, 3 మేకులు బిక్కోలేని వాడు ఏం దేవుడండి, ఏలాడేవాడు ఏం దేవుడండి, బాధపడేవాడు ఏడ్చేవాడు ఏమి చేయలేని వాడు ఏం దేవుడు అని అంటున్నారు. లేదు లేదు లేదు. నమ్మని వానికి అది వెర్రితనం, నమ్మని వాడికి అది అజ్ఞానం, నమ్మని వాడికి అది ఒక అపోహ. కానీ నమ్మేటువంటి వాడికి రక్షణ కలుగు చేయటానికి అది దేవుని శక్తిగా ఉన్నది. ఆమేన్. అందుకే అందరి దోషాలు మోపబడ్డా అనేకులు మాత్రమే నిర్దోషులుగా తీర్చబడుతున్నారు. అంటే కొంతమంది నమ్మటం లేదని మాట్లాడుతున్నారు. అదే యెషయా గ్రంథం 53వ వచనంలో కూడా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? అందుకే ఇందాకే చెప్పాను, నీ నమ్మిక అనేది శక్తి మీద కాదు, నీ నమ్మిక సువార్త మీద ఉండాలి. ఎప్పుడైతే నీ నమ్మిక యేసు సిలువలో నా పాపముల కొరకు అప్పగింపబడి ఆయన నా దోషాలు తాను భరించి నన్ను నిరపరాధిగా నిర్దోషిగా నీతిమంతుడిగా తీర్చాడని ఎప్పుడైతే నువ్వు సువార్తను విశ్వసిస్తూ ఉన్నావో, సువార్తను నమ్ముతూ ఉన్నావో, నీకు తెలిసినా తెలియకపోయినా, నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నీలో దేవుని శక్తి పని చేయటం ప్రారంభించబడుతున్నది. ఆమేన్. నమ్ము ప్రతి వానికి రక్షణ కలుగు చేయటానికి సువార్త దేవుని శక్తి. నమ్మని వాడికి ఆయన భరించినా, ఆయన అందరి దోషాలు భరించినా నమ్మటం లేదు కాబట్టి రక్షణ అనేటువంటి దేవుని శక్తి ఇంకా నీ జీవితాల్లో పనిచేయటం లేదు. ఒక్క పిలిపిస్తా ఉన్నాను ఈరోజు, ఇంకా గనక నీవు సిలువను విశ్వసించకపోతే, ఇంకా గనక నీవు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు నీ పక్షాన నీకు బదులుగా చేసినటువంటి సిలువ కార్యాన్ని విశ్వసించకపోతే నీవు దేవుని శక్తిని పోగొట్టుకుంటున్నావు, రక్షణ కలుగు చేసేటువంటి దేవుని శక్తిని పోగొట్టుకుంటున్నావు. ఈ రోజైనా ఒక అవకాశం ఉన్నది, మధ్యాహ్నం ఒక అవకాశం ఉన్నది, బాప్తీసాలకు ఒక అవకాశం ఉన్నది. ఈ రోజైనా నీవు సువార్తను విశ్వసిస్తే దేవుని యొక్క శక్తి ఈ సువార్త ద్వారా, నీ నమ్మిక ద్వారా రక్షణ కలుగు చేయటానికి, నీ నమ్మిక ఈ సువార్త నీ జీవితంలో రక్షణ కలుగు చేసే దేవుని శక్తిగా అది మార్చబడుచున్నది. ఆమేన్. ఇంకేం జరిగిందంటే సువార్తలో నమ్మాలని దేవుడు కోరుతున్నాడు. ఒకటేమో నీ రక్షణ కొరకు సువార్త రక్షణ కలుగు చేసే దేవుని శక్తిగా నమ్మాలట. రెండవదిగా ఏమి నమ్మాలని దేవుడు ఆశపడతా ఉన్నాడో మరొకసారి మనము దేవుని యొక్క లేఖనాలను చదువుకుందాం. సువార్త అనగా 53వ అధ్యాయం యెషయా గ్రంథం మనం చదువుకుందాం. ఇప్పటి వరకు 4, 5, 11 వచనాలను చదువుకుందాం. రెండవదిగా ఏంటంట, ఈ యొక్క సువార్త 4వ వచనాన్ని చదువుకుందాం. 53వ అధ్యాయం 4, 5 వచనాలు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మెత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వాడిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, సువార్త నమ్ము ప్రతి వానికి రక్షణ కలుగు చేయడానికి దేవుని శక్తి కదా. సువార్తలో రక్షణ ఒక్కటైనా ఉన్నది, సువార్తలో రక్షణ ఒక్కటైనా దేవుడు సిద్ధపరిచాడంటే కాదు 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 కాదు. సువార్తలో రక్షణ ఒక్కటే కాదు, ఇక్కడ మాట్లాడుతూ ఉంది సువార్తలో ఏమున్నదయ్యా అంటే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. 5వ వచనం చివరి లైన్లో, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అంటే సువార్తలో దేవుడు ఏమి సిద్ధపరిచిన వాడిగా ఉంచాడు. ఒకటి, సువార్త రక్షణ కలుగు చేసే దేవుని శక్తిగా ఉన్నది. రెండవది, సువార్త స్వస్థత కలుగు చేసే దేవుని శక్తిగా ఉన్నది. ఆమేన్.
ఈరోజు ఏదైనా బలహీనతతో నువ్వు ఇక్కడికి వచ్చావనుకోండి, ఏదైనా రోగముతో ఇక్కడికి వచ్చావనుకోండి, ఏదైనా వ్యాధితో ఇక్కడికి వచ్చావనుకోండి, నేను చెబుతా ఉన్నా ఏంటో చెప్పనా, దేవుని శక్తిని నమ్మొద్దు. ఏంటో చెప్పనా, సువార్తను నమ్ము. సువార్తలో ఏం జరిగిందో నమ్ము. సిలువలో ఏం జరిగిందో నమ్ము. ఏం జరిగిందయ్యా సువార్తలో, సిలువలో ఏం జరిగిందయ్యా అంటే దేవుని వాక్యం మాట్లాడుతా ఉంది, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈరోజు నువ్వు సువార్తను ఏం విశ్వసించాలయ్యా అంటే, నా రోగాలన్నీ ఆయన భరించిన వాడిగా ఉన్నాడు, సిలువలో నా రోగాలన్నీ ఆయన భరించిన వాడిగా ఉన్నాడు కాబట్టి నా రోగాన్ని నేను భరించవలసిన అవసరం లేదు. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. ఆయన దెబ్బలు పొందినది ఎంత వాస్తవమో, నేను స్వస్థత పొందేది కూడా, నాకు స్వస్థత ఉన్నది కూడా, నేను విడుదల పొందేది కూడా, నేను బాగుపరచబడేది కూడా అంతే వాస్తవమని ఈరోజు గనక నీవు సువార్తను నమ్మితే, రెండవదిగా నేను తెలియజేస్తా ఉన్నా, సువార్త నమ్ము ప్రతివానికి రక్షణ కలుగు చేయటం మాత్రమే కాదు, స్వస్థత కలుగు చేసే దేవుని శక్తిగా ఉన్నదే. అక్కడ సువార్త దేవుని శక్తి ఉంది కదా, మధ్యలో 3 చెప్తా. ఒకటి రక్షణ కలుగు చేసే దేవుని శక్తి, రెండవది స్వస్థత కలుగు చేసే దేవుని శక్తి. ఈరోజు నేను నమ్ముతా ఉన్నాను, ఎవరైనా ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో సువార్తలో జరిగినటువంటి ఈ కార్యాన్ని, ఏ కార్యం అది? నిశ్చయముగా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, ఆయన మన రోగములన్నిటిని ఆయన భరించాడు. ఈ యొక్క మాటను గనక ఎవండి అక్కడ ఏలయనగా నమ్ము ప్రతివానికి రక్షణ కలుగు చేయటానికి అది ఎలాగూ దేవుని శక్తో, ఈరోజు సువార్తలో ఉన్నటువంటి స్వస్థతను కూడా నమ్ము ప్రతివానికి స్వస్థత కలుగు చేసే దేవుని శక్తే సువార్త. ఆమేన్. సువార్త కేవలం ఏదో ప్రకటించుకునేది, తెలియచేసేది కాదండి. సువార్తలో దేవుని శక్తి ప్రత్యక్షపరచబడుతుందని చెప్పాను కదా. ఏంటా దేవుని ప్రత్యక్షపరచబడుచున్నటువంటి దేవుని శక్తి అంటే, ఒకటి రక్షణ, రెండోది స్వస్థత. దేవుని శక్తి ప్రత్యక్షపరచబడుచున్నది. ఒక చిన్న ఉదాహరణ తెలియచేస్తాను. కేరళ ప్రాంతంలో ఒక 2 భార్యాభర్తలు ఉన్నారు. ఆమె కొన్ని దినాలు బాగానే కొనసాగుతూ ఉన్నారు. కొంతకాలం తరువాత ఆమె శరీరంలో వస్తున్నటువంటి మార్పులను బట్టి ఆమె హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నదట. డాక్టర్స్ తెలియచేశారమ్మా, ఇంతకాలం ఎందుకు నిర్లక్ష్యం చేసావు, నీకు వచ్చినటువంటి వ్యాధి క్యాన్సర్, అది ఇప్పుడు ప్రారంభ స్టేజ్లో లేదు, ఫైనల్ స్టేజ్లో ఉంది, కాబట్టి ప్రస్తుతం ఏం చేయగలిగింది ఏమీ లేదు, బ్రతికినంత కాలం బ్రతుకు. 2 యవనస్తులైనటువంటి భార్యాభర్తలే, 2 యవనస్తులే. వాళ్ళకి ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఏంటి యవన కాలంలోని ఈ రోగం ఏంటి, ఈ బాధ ఏంటి, ఈ పరిస్థితి ఏంటి, ఎందుకు దీన్ని అనుభవించాలి అన్నట్లుగా వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. భర్త కొంతకాలం అదే రీతికి 2 కలిసి ఏడ్చి ఇక కూర్చుంటే పర్లేదు, బాగాదులని ఆయనేమో ఉద్యోగానికి వెళుతూ ఉన్నాడు, ఈమెమో ఇంటిలోనే కూర్చొని ఏడుస్తూ ఉన్నది. కొన్ని దినాలు గడిచిన తరువాత దేవుని వాక్యాన్ని చదువుతూ ఆమె దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండగా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనములో ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. మనము పాపముల విషయమై చదువుతారా? పేతురు రాసిన 2వ పత్రిక 24వ, మొదటి పేతురు 2:24. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అనేటువంటి వాక్యం ఆమెకు కనబడినదట. జాగ్రత్తగా వినండి అమ్మా, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే ఈ మాట చదివిందో, సిలువలో యేసు ప్రభు వారు గాయాలు పొందిన మాట వాస్తవమే కదా, ఆయన వీపంతా నాగడి చాల వలె దున్నబడిన మాట వాస్తవమే కదా, ఆయన తలలో, ఆయన చేతులకి, ఆయన కాళ్ళకి, ఆయన ప్రక్కలో గాయపరచబడిన మాట వాస్తవమే కదా. మరి ఈ వాస్తవం ఆయన నిజముగా గాయపరచబడినప్పుడు వాక్యము తెలియజేస్తూ ఉంది, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని రాయబడుచుండేసరికి ఆమె ఒక్కసారి ఈ రీతిగా ఆలోచన చేసింది, యేసు ప్రభు వారు గాయపరచబడినటువంటి మాట వాస్తవమే, నేను కూడా స్వస్థత పొందిన మాట వాస్తవమే. ఇదిగో ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత పొందాను అని ఇక నమ్మి ఇంట్లో కూర్చుందంట. సాయంత్రం భర్త వచ్చాడు డ్యూటీ నుంచి, ఏమండి ఇంటికి రంగలు, ఏమండి నేను స్వస్థత పొందానండి అని చెప్తా ఉంది.
ఏంటమ్మా నీ వాలకం అంతే ఉంది, జుట్టు కూడా రాలిపోతా ఉంది, స్వస్థత పొందాను అంటున్నావు, ఏం జరిగిందంటే సరేలే ఎట్లయినా 4 రోజులు సంతోషంగా ఉండిద్దిలే అన్నట్లుగా భర్త విడిచిపెట్టేశాడు. 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, 4వ రోజు అయిపోయింది. ప్రతిరోజు ఏమండి నేను స్వస్థపరచబడ్డాను, ఆయన పొందిన గాయముల చేత, ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థపరచబడ్డానని చెబుతా ఉంటే ఆ భర్త సరేలే ఇంకేదో ఇట్లా ఆశపడుతూ ఉంది, సరేలే మనకెందుకు అన్నట్లుగా విడిచిపెట్టిన వాడిగా ఉన్నాడు. ఆమె ఒకటే పట్టుకుంది, ఆయన పొందిన గాయముల చేత, ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందాను అనేటువంటి మాట నమ్మి నేను స్వస్థత పొందాను అని కూర్చుంటా ఉంటే 6 నెలల తరువాత ఊడిపోయినటువంటి జుట్టు మరలా మొలవటం ప్రారంభించబడిందంట. ఆమె భర్తకు అర్థం కావట్లా, సరే ఏదో వస్తుంది అనుకుంటున్నాడు. ఇక మరలా చిన్నగా బలం పొందుకోవడం ప్రారంభించింది, శక్తి పొందుకోవడం ప్రారంభించింది, తన పని తాను చేసుకోవడం ప్రారంభించింది, భర్తకు సహాయం చేయడం ప్రారంభించింది, ఇంటి పనులు చేయడం ప్రారంభించింది. మరలా కొన్ని నెలల తరువాత అంతకుముందు ఎంత సంపూర్ణమైన ఆరోగ్యము కలిగి ఉన్నదో తరువాత అంతే సంపూర్ణమైన ఆరోగ్యము కలిగి సజీవురాలుగా నేటికి కొనసాగుతూ ఉందంట ఆమె. ఏంటయ్యా ఇది, ఏం జరిగిందమ్మా నీకు ఇది అంటే, ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత పొందాను. ఏవండి మరొకసారి తెలియజేస్తా ఉన్నా, నమ్ము ప్రతివానికి సువార్త, నమ్ము ప్రతివానికి స్వస్థత కలుగజేసేటువంటి దేవుని శక్తిగా ఉన్నది. నీవు నమ్మవలసింది దేవుని శక్తి కాదు, సిలువలో ఆయన పొందిన దెబ్బలను, సిలువలో ఆయన పొందిన గాయములను గనక నీవు నమ్మినట్లయితే, ఈరోజు దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ శరీరంలో సువార్త స్వస్థతను కలుగజేసే దేవుని శక్తిగా మారగలదు. ఆమేన్. సువార్తకు ఉన్నటువంటి శక్తి, రక్షణ కలిగించేటువంటి శక్తి. 2వది స్వస్థత కలిగించేటువంటి దేవుని శక్తి అది. 3వదిగా నేను తెలియచేసి నేను ముగించి వేస్తాను. సువార్త దేవుని శక్తి, నమ్ము ప్రతివానికి అది దేవుని శక్తిగా మార్చబడుతుందని వాక్యం మాట్లాడుతూ ఉంది కదా. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఏంటయ్యా నీ యందు అన్యజనులు ఆశీర్వదించబడుదరని. అబ్రహాముకు సువార్త ముందే ప్రకటించబడినది. ఇక్కడ యెషయాకి రక్షణను గురించి, స్వస్థతను గురించి ప్రకటించబడినట్లుగా అబ్రహాము కట ఆశీర్వాదాన్ని గురించినటువంటి సువార్త ముందుగానే ప్రకటించబడినది. ఏమిటా సువార్త? కొరింథీయులకు రాసినటువంటి 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ యొక్క సువార్తలో ఉన్నటువంటి దేవుని శక్తి దేనిని ప్రత్యక్షపరచబడుతూ ఉన్నాయి అంటే, 1 రక్షణ కలుగు చేసే దేవుని శక్తిగా ఉన్నది, 2వది స్వస్థతను కలుగు చేసేటువంటి దేవుని శక్తిగా ఉన్నది, 3వది కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతా ఉన్నాను. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. అమ్మా, ఇది సువార్తకు వేరు కాదు, ఇది సువార్త. ఏమిటి? యేసుక్రీస్తుని గురించినటువంటి వార్త సువార్త. రక్షణ కలుగు చేయడానికి దేవుని శక్తి అది, స్వస్థతను కలుగు చేయడానికి దేవుని శక్తి అది. 3వదిగా దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, ఏలయనగా నమ్ము ప్రతివానికి సువార్త ఏమిటయ్యా అంటే ధనము కలుగజేసే దేవుని శక్తిగా ఉన్నది. ఆమేన్. ఏమండి, మీరు పేదవారిగా ఉండాలని దేవుడు కోరుకోవటంలా, మీరు దరిద్రులుగా ఉండాలని దేవుడు కోరుకోవటంలా, లేమిడితో బాధపడాలని దేవుడు కోరుకోవటంలా, ఆ లోటుతో బ్రతకాలని కోరుకోవటంలా. లేమిడున్న ఇంట్లో ఏముడిద్దమ్మా? లేమిడున్న ఇంట్లో ఏముడిద్దంటే సనుగుళ్ళు ఉంటాయి, లేమిడున్న ఇంట్లో ఏముడిద్దంటే ఫిర్యాదులు ఉంటాయి, లేమిడున్న ఇంట్లో ఏముడిద్దాయి అంటే ఇతరులను ఆశించేటువంటి విధానం మారిపోయింది. దేవుడు దాని కొరకు నిన్ను లేమిడితో, ఇతరులను ఆశించేటట్లుగా, లేమిడితో సనుక్కునేటట్లుగా, ఒకరి మీద భార్య మీద భర్త, భర్త మీద భార్య, పిల్లలు భర్త మీద, పిల్లలు తండ్రి మీద, ఆ తండ్రి పిల్లల మీద, నాకు పెట్టట్లేదని వాళ్ళు, నాకు ఇవ్వట్లేదని వీళ్ళు, ఒకళ్ళొకళ్ళు ఫిర్యాదులు చేసుకునేటట్లుగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేయటం లేదు. కానీ నీవు సమృద్ధితో ఆయన ఆరాధించాలి, సుఖముతో బ్రతకాలని, నెమ్మదితో బ్రతకాలని, సంపూర్ణమైన దీవెనతో బ్రతకాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే సువార్త నీ జీవితంలో ధనము కలుగు చేసేటువంటి దేవుని శక్తి. మరి దాని కొరకు నేనేమి నమ్మాలయ్యా అంటే, నేను ధనవంతుడను కావాలనని సిలువలో నా యేసయ్య దరిద్రుడిగా మార్చబడ్డాడు. నేను ఆశీర్వదించబడాలని సిలువలో నా యేసయ్య శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. నేను ఐశ్వర్యవంతుని కావాలని సిలువలో యేసయ్య ఒక పేదవాడిగా ఆయన మార్చబడినటువంటి వాడిగా ఉన్నాడని, ఈరోజు నువ్వు సిలువను నమ్మగలిగినట్లయితే, సిలువను విశ్వసించగలిగినట్లయితే, ఏలయనగా నమ్ము ప్రతివానికి ధనము కలుగజేసే, ఐశ్వర్యము కలుగజేసే, సమృద్ధి కలుగజేసే దేవుని శక్తి సువార్త. ఆమేన్. ఏమండి, సువార్త ఇంత శక్తి ఉన్నదండి.
సువార్త నిర్లక్ష్యం చేసి దేని కొరకు పాకులాడుతూ ఉన్నాం. అందుకే మనకు అవసరమైనది పొందుకోవటంలా, నీకు అవసరమైన దాని అంతటిని సువార్తలోనే దేవుడు ఏర్పాటు చేసిన వాడిగా ఉన్నాడు. సువార్త రక్షణ కలుగు చేసే దేవుని శక్తి, సువార్త స్వస్థత కలుగు చేసే దేవుని శక్తి, సువార్త నీకు ధనము కలుగు చేసే దేవుని శక్తి. ఈరోజు నువ్వేం విశ్వసించాలని దేవుడు కోరతా ఉన్నాడు అంటే సువార్తను విశ్వసించు. సిలువలో నీ రక్షణ కలుగు చేయటానికి ఆయన అప్పగించబడ్డాడు. ఆయన మరణించిన వాడిగా ఉన్నాడు. ఆయన తను తాను అప్పగించుకున్న వాడిగా, ఆయన మీద దోషాలు మోపబడిన వాడిగా, మనందరి దోషాలు ఆయన భరించిన వాడిగా, మన వ్యసనములు ఆయన భరించిన వాడిగా ఉన్నాడు యేసయ్య. ఇదిగో ఈరోజు ఇంకా ఎవరు రక్షణ పొందిన వాళ్ళు ఉంటే మీరు ఈ ఒక్క మాట నమ్మండి, మీరు బాప్తిసం పొందడానికి అర్హులుగా మార్చబడుతున్నారు. రక్షణ కార్యం జరిగించడానికి దేవుని శక్తి మీలో పని చేయడం ప్రారంభించబడతా ఉంది. ఏమిటయ్యది అంటే నా పాపాలన్నీ తీసివేయటానికే యేసు ప్రభువారు సిలువను భరించిన వాడిగా ఉన్నాడు. నా దోషాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు, నా పాపాలను ఆయన మీద వేసుకున్నాడు. ఇప్పుడు నేను నిర్దోషిని, ఇప్పుడు నేను నీతిమంతుణ్ణి, ఇప్పుడు నేను నిరపరాధిని, నా మీద ఎటువంటి దోషాలు లేవు, అవన్నీ నా యేసయ్య కనుక ఆ యేసయ్య మోసివేశాడని విశ్వసిస్తే ఈ రోజే ఈ సువార్త నీకు రక్షణ కలుగు చేయగలదు. ఈరోజు నువ్వు బలహీనతతో బాధపడతా ఉంటే, రోగముతో బాధపడతా ఉంటే, భయంకరమైన అనారోగ్యంతో బాధపడతా ఉంటే ఈరోజు ఈ మాట నమ్ము, నీవే సాక్షిగా ఇక్కడికి వచ్చి నిలవబడతావు. ఏ మాట అది అంటే ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత, ఆయన గాయముల చేత నేను స్వస్థత పొందుతా ఉన్నాను. నా రోగాలు ఆయన భరించిన వాడిగా ఉన్నాడు, నేను భరించవలసిన అవసరం లేదని ఈ మాట నమ్మగలిగినట్లయితే ఈ సువార్త నీకు స్వస్థత కలుగు చేసే దేవుని శక్తిగా ఉన్నది. దరిద్రముతో ఒకవేళ వస్తే, లేమిడితో ఒకవేళ వస్తే, పేదరికంతో ఒకవేళ బ్రతుకుతా ఉంటే ఈరోజు ఈ సువార్తను నమ్ము. ఏమిటా సువార్త అంటే నేను ధనవంతుని కావటానికి ఆయన దరిద్రుడిగా మార్చబడ్డాడు, నేను ఆశీర్వదించబడటానికి ఆయన శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు, నేను ఐశ్వర్యం కలిగిన వ్యక్తిగా మార్చబడటానికి ఆయన పేదవాడిగా మార్చబడ్డాడు అనేటువంటి ఈ సువార్తను నీ హృదయంలో నమ్మగలిగినట్లయితే ఈ సువార్త నీ కుటుంబంలో, నీ చేతిలో, నీ వ్యాపారంలో, నీ పనిలో, నీ ఉద్యోగంలో ధనము కలుగు చేసే దేవుని శక్తిగా ఈ సువార్త మారగలదు. ఆమేన్. కాబట్టి విశ్వసించాల్సింది, నమ్మాల్సింది సువార్తను నమ్మండి. సువార్తలో యేసు చేసిన కార్యాన్ని నమ్మండి. నీ రక్షణ కొరకు, నీ స్వస్థత కొరకు, నీ ఆశీర్వాదము కొరకు సిలువలో ఆయన చేసిన కార్యాన్ని నమ్మగలిగినట్లయితే దేవుని శక్తి కొరకు నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గరకో వెళ్ళాల్సిన అవసరం లేదు. సువార్తలోనే దేవుని శక్తి ఉన్నది. నమ్ము ప్రతివానికి. ఏమండి, ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ నమ్మామనుకోండి, ఇదే గొప్ప శక్తి కూటలో విడుదలవుతుంది అంతే. ఆమేన్. నీ జీవితంలో దేవుని శక్తి విడుదలవుతుంది, నీ కుటుంబంలో దేవుని శక్తి విడుదలవుతుంది. ఒక్క మాట చెబుతాను చివరిగా, ఏంటయ్యది అంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో శక్తిని ఉత్పత్తి చేసేటువంటి వ్యక్తివి నీవే. ఆమేన్. శక్తిని ఉత్పత్తి చేసే వ్యక్తివి నీవే. ఎలా అనగా నమ్ము ప్రతివానికి. నేను నమ్మితే నీకు జరగదు, నేను నమ్మితే నీకు జరగదు. నీవు నమ్మితే నీవే ఆ శక్తిని లాక్కునే వ్యక్తిగా ఉంటావు. ఆమేన్. నీవే ఆ శక్తిని, రక్షణ అనే శక్తిని, స్వస్థత అనే శక్తిని, ఆశీర్వాదం అనే శక్తిని నీవే ఉత్పత్తి చేసే వ్యక్తివి. దీని కొరకు ఎక్కడికెక్కడో పరుగులు ఎత్తొద్దు, ఎవరి దగ్గరకో పరుగులు ఎత్తొద్దు. ఈ సువార్తలోనే శక్తి ఉన్నది. ఈ సువార్తను నమ్ము, ఇదే నీకు శక్తిగా. ఒక్కసారి దానిని చదివి ముగించి వేస్తాను. సువార్త రక్షణ కలుగు చేసే దేవుని శక్తి, సువార్త స్వస్థత కలుగు చేసే దేవుని శక్తి, సువార్త ఆశీర్వాదము కలుగు చేసే దేవుని శక్తి. ఇప్పుడు మనము దేనిని నమ్మాలయ్యా అంటే సువార్తను నమ్ముదాం. ఎలా అనగా నమ్ము ప్రతివానికి రక్షణ కలుగు చేయుటకు, స్వస్థత కలుగు చేయుటకు, ఆశీర్వాదము కలుగు చేయుటకు సువార్త దేవుని శక్తిగా ఉన్నది. ఆమేన్. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక.